ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చెవెంల మండల్ కూడకూడ విలేజ్ కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సతీష్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఎక్సలెంట్ ఉంది, గతంలో కంటే బ్రహ్మాండంగా ఉంది, అన్ని విధాలుగా మంచిగా ఉంది, మాకది నచ్చింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ జనాల్లోకి ఎలా వెళ్తున్నాయి అంటారు సార్? అంటే కొంచెం మెల్లగా వెళ్తాయి, ఎందుకంటే డబ్బులు లేవు. డబ్బులు లేని సంగతి ఇప్పుడు మాకు చదువుకున్న వాళ్ళు మాకు తెలుసు కాబట్టి, డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాడు, ఎవడేం చేయలేదు. ఇప్పుడు నీ ఇల్లు సంసారం కూడా ఎట్టుంటది, నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు అన్ని సవ్యంగా చేసుకోలేవుగా. ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది కాబట్టి ఇప్పుడు నడుచు కొంచెం అవకతవకలు ఉన్నా కానీ ముందుకు పోతే ఏం కాదు. బయటకంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు, ఇప్పుడు గ్యాస్ పెట్టిండు, ఇలా ఉచిత కరెంట్ అంటే మాటలు కాదు. ఇలా మాకు లాంటి 2 కోట్ల ఇల్లు ఉన్న కూడా 850,000 రూపాయలు బిల్లు పోతుంది, కరెంట్ బిల్లు. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాడు, ఎవడేం చేయలేడు. కేసీఆర్ అంటే కూడా ఇంకా అంతకంటే ఘోరమైన పరిస్థితి ఉండు. మంచి టైంలో తప్పుకుండు కాబట్టి వీళ్ళు మోస్తురా భారం, అంతే ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు నచ్చలేదంటే కొన్ని మంచి పనులు చేసిండు కానీ కొన్ని దోసుకోవడానికి. అంటే గతంలో నాకు తెలిసి నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా. గత టీడీపీలో కానీ కాంగ్రెస్ లో కానీ ఉన్నప్పుడు లీడర్లు కనుక ఈ రకంగా దోసుకుంటే భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం లేకుండా ఆమె పరిస్థితి ఉండు. నాయకులు బాగుపడరు, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాయకులు బాగుపడరు విపరీతంగా. ఈ దోసుకునే విధానం ఫస్ట్ నుంచి టీడీపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఒకసారి ఎమ్మెల్యే అయితే 100, 200, 300 కోట్లు సంపాదించుకునే సిస్టమ్ లేదు. గతంలో దామోరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఉన్నటువంటి ఆస్తులను నమ్ముకొని సేవ చేసింది తప్ప సంపాదించాలని ఆలోచన కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులకు కానీ గతంలో లేదు. వీళ్ళు కూడా అల్ల ఇల్లు నుంచి వచ్చిన వాళ్ళే కానీ, కాకపోతే ఏంటంటే సొమ్ముకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, సంపాదించుకోరు బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు మొహమ్మద్ కలీముద్దీన్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన బెటర్ దెన్ కేసీఆర్. కుటుంబ పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. గత 10 సంవత్సరాలలో ఉన్నాయి మొత్తం ఊడ్చుకుపోయినా కూడా ధైర్యంతో నానా తిప్పలు పడి ఈ ప్రభుత్వాన్ని నడిపి అంకెల్లో చెప్పలేను కానీ ఎన్నో ఉద్యోగాలు ఈ 1 year లో ఇచ్చేసింది. ప్రజలు సుఖశాంతితో బతుకుతున్నారు. కాకపోతే ఇంకా సరైన వనరులు లేక, కేంద్రం నుండి సహాయం లేక కొంచెం అన్ని పథకాల అమల్లో కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ కేసీఆర్ ముందు చూపు కన్నా దూరదృష్టి ఉన్న టాప్ లీడర్. కేసీఆర్ కంటే తలదన్నినోడు రేవంత్ రెడ్డి. పోతే కుటుంబ పాలన, అనేకమైన ఒత్తిళ్లు, సోమరితనం, ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోవడం, ప్రజా సమస్యల మీద మాట్లాడకపోవడం, కేసీఆర్ చాలా బ్యాడ్. కాకపోతే ఒకటే సంవత్సరం అయింది కాబట్టి మనం కూడా వేచి చూడాలి. 10 సంవత్సరాలు అనుభవించినాం కేసీఆర్ పాలన కూడా. వాళ్ళ కుటుంబం తప్ప బయట ఎవరు డెవలప్ కాలేదు. ముఖ్యంగా అభివృద్ధి పథకాలు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో, ఉచిత పథకాలు, అవి కొన్ని అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఇచ్చిర్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో ఒక జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉంది. కాకపోతే కొద్ది పార్టీ సమయం పట్టే అవసరం ఉంది. సమయం కూడా వేచి చూడాలి. 1 సంవత్సరంలో అయితే ఏది కాదు కదా, 10 సంవత్సరాలలో కానప్పుడు 1 సంవత్సరంలో అయితే ఏది కాదు కదా, అదే నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన ప్రజలు ఎన్నుకొని, ప్రజలు మూకుమ్మడిగా ఒకే వ్యక్తికి ఓటేసి అన్ని పార్టీలను జీరో చేసి కేసీఆర్ మీద ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రిని చేశారు. కానీ కేసీఆర్ గారు క్రమేణా మాట నిలబెట్టుకోలేకపోయాడు. రాను ప్రజలు కూడా అర్థమై తిరుగుబాటు జరిగి ఓటమి జరిగింది. ఓడిపోయాడు. కేసీఆర్ పాలన ఒక విధంగా ఉండొచ్చు, దాంట్లో కూడా 50% ప్రజలకు మంచి జరగవచ్చు. కాకపోతే అనుకున్నంతగా 10 సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేకపోయారు. ప్రజలు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఏ పథకం కూడా కరెక్ట్ అమలు కాలేదు. లక్షల కోట్లు వృధా అయిపోయినాయి. కాళేశ్వరం కానీ, ఇక మనం అంకెలలో అయితే నేను చెప్పలేను ఎన్ని పైసలు పోయినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. కాకపోతే నిరుద్యోగం తాండవించింది. పోటీ పరీక్షలలో కానీ అన్ని విషయాలలో కానీ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అన్ని అక్రమాలు, స్కామ్లు జరిగినాయి. ఇప్పుడు కేసీఆర్ కాదని ప్రత్యామ్నాయంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అనుకోరు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నియమించింది. రేవంత్ రెడ్డి కూడా కొద్ది కాలం అవకాశం ఇవ్వాలి. నేను పార్టీ పక్షాన కాదు, ప్రజల పక్షానే. ఎవరు మంచి చేస్తే వాళ్ళే. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్.